Hi, welcome to SR Media. రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలో శాసన సభ్యురాలు మిరియాల శిరీషాదేవి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజన జీవన శైలి వేషధారణలతో సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో ఆదివాసీలు అలరించారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి గతంలో తెలిపిన మాదిరిగానే ఆదివాసీ దినోత్సవం రోజు ఆమె సిద్ధం చేసిన అంబులెన్స్ ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్ గా ఉన్నప్పటి నుంచి ఎంతో మంది పట్టణంలోని ఆసుపత్రిలో చనిపోతే సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తీసుకొచ్చేందుకు పడే ఇబ్బందులను చూశారన్నారు. అలాంటి వ్యవస్థలు ఇకపై లేకుండా ఈ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ముఖ్యంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా ఆదివాసీలందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నానండి. నిజంగా ఒక ఆదివాసీ బిడ్డగా ఈ రోజు నా చేతుల మీదుగా ఒక జెండా ఆవిష్కరణ జరగడం, అదే విధంగా ఈ కార్యక్రమం జరగడం నిజంగా చాలా ఆనందంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ రోజు రంపచోడవరం నియోజకవర్గంలో ఐటీడీఏ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మునుపటి కంటే ఘనంగా చాలా బాగా జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆదివాసీల యొక్క పరిరక్షణ రక్షించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అనేది పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు ఆదివాసీలందరూ కూడా ఐక్యంగా కూడి అందరూ కూడా ఉమ్మడిగా వారి యొక్క సమస్యలు కూడా చెప్పడం జరిగింది. మా యొక్క మనుగడ ఈ విధంగా ఉంటుంది, మా పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి, ఒక ఆదివాసుల జీవన విధానం ఈ విధంగా ఉంటుందని ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఒక ఆదివాసీ బిడ్డగా ఆ పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒక గిరిజన బిడ్డగా ఆదివాసులకు ఎప్పుడు అండదండలుగా ఉంటానని, అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క హక్కులను, ఈ గిరిజనుల యొక్క హక్కులను, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే బాధ్యత ప్రజల పైన ఉంది, నా పైన ఉంది, మన ఐటీడీ పైన ఉంది, అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఉందని మరొకసారి తెలియజేస్తా ఉన్నానండి. మరి ముఖ్యంగా నా నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ ఎంప్లాయీస్ ఉండరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, గిరిజనులు కూలికి వెళ్తే కానీ పొట్ట గడవనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఏంటంటే ఇక్కడ చాలా మంది అనారోగ్య సమస్యల బారి పడతా ఉంటారు. వీళ్ళకి రిఫర్ చేస్తారు, కాకినాడ రాజమండ్రి రిఫర్ చేస్తే అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల, అనుకోని సంఘటనల వల్ల ఒకవేళ అక్కడ చనిపోయినట్లయితే కాకినాడ నుంచి మన రంపచోడవరం రావాలి అంటే ఆ బాడీ సొంత ప్రదేశానికి రావాలంటే 25,000 30,000 అంబులెన్స్ ఖర్చులకు అడుగుతున్నటువంటి పరిస్థితి, లేదంటే ఆయిల్ కి డబ్బులు ఇమ్మని అడుగుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే ఆ డ్రైవర్ డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ నా దృష్టిలో పెట్టుకొని నేను నా భర్త ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఉన్నటువంటి 2 వెహికల్స్ లో ఒక వెహికల్ ని, అంటే నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసినప్పుడు కొనుక్కున్నటువంటి ఒక బొలెరో వెహికల్ ని ఈ రోజు నా ప్రజలకు ఆ యొక్క మృతదేహాలను తరలించడానికి, నా నియోజకవర్గం తరలించడానికి ఒక అంబులెన్స్ గా తయారు చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఆదివాసీ దినోత్సవం రోజు నా ప్రజలకి ఈ వెహికల్ అంకితం చేస్తా ఉన్నాను. ఇది రంపచోడవరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం వద్దే ఉంటుంది. దీనికి ఒక డ్రైవర్ ని కూడా నియమించాము, 15,000 జీతం ఇచ్చి అతనికి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి. 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాము. ఇది ఎప్పుడు రంపచోడవరంలో అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడు ఏదైనా సరే, ఏది జరిగినా సరే మీరు ఎప్పుడు అయినా మాకు కాల్ చేస్తే మీ యొక్క సమస్యల్లో అయినా, మీ యొక్క ఇబ్బందుల్లో అయినా ఎప్పుడు కూడా ఈ మిరియాల శిరీషాదేవి మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజలకి మరొకసారి ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాను. నమస్కారం.